నిర్మల్ రూరల్ మండలంలోని నువ్వు ఎట్లా ఎడిట్ చేసి పంపుతావు ఇది నిర్మల్ మండలంలోని అక్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలో గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా బోన్ల శ్రీవాణి గారు అభ్యర్థిగా నిలబడ్డారు. అయితే ఇక్కడ సమస్యలు ఇంతకుముందు కూడా సర్పంచ్గా 2 పర్యాయాలు గెలిచి ఇప్పుడు కూడా అభ్యర్థిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన శ్రీవాణి గారు నిలబడ్డారు. ఆమె మాటల్లో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏం చేస్తారమ్మా మీరు సర్పంచ్గా గెలిస్తే? సర్పంచ్గా గెలిస్తే ఇంతకుముందు 2 సార్లు సర్పంచ్గా పోటీ చేసి గెలిపించారు గ్రామ ప్రజలు. మరోసారి ఎంపీటీసీగా గెలిచాను. ఈ సీసీ రోడ్లు వేశాను, మళ్ళీ డ్రైనేజీలు కట్టాను, సంగమాలు కట్టాను, ముద్ర సంఘం కట్టాను, ఎస్సీ సంగమాలు కట్టాను, గ్రామ పంచాయతీ కట్టాను. ఇక్కడ వెంకటేశ్వర టెంపుల్కి వెళ్ళే దారి కూడా బ్రిడ్జ్ చేశాను నేను. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి బరిలో దిగాను. మళ్ళీ గెలిపిస్తే కూడా నిర్మల్ నుంచి అక్కాపూర్ వచ్చే రోడ్డు కూడా బాగాలేదు, అది కూడా చేయిస్తాను. ఇక్కడ స్కూల్ది కూడా చేయిస్తాను. మరి కోతులది ఇది ఉంది సమస్య, అది కూడా చేస్తానని చెప్పి పెన్షన్లు పెడతాను. పెన్షన్లు ఇప్పటికి కూడా 650 పెన్షన్లు పెట్టాను. మళ్ళీ కూడా పెన్షన్లు కూడా ఇబ్బంది ఉన్నది ప్రతి ఒక్కరికి, ఆ పెన్షన్లు కూడా పెట్టాను. మహిళలందరికీ కూడా పెన్షన్లు ఇచ్చే బాధ్యత నాది, గెలిపించే బాధ్యత మీది తీసుకోవాలని చెప్పి ఫోన్ల శ్రీవాణి గారు అంటున్నారు. ఇంకో విషయానికి వస్తే అక్కడ ఉన్న పిఎస్సిఎస్ చైర్మన్ గారు కూడా ఉన్నారు, చైర్మన్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అక్కాపూర్ గ్రామ ప్రజలకు ధన్యవాదాలు. ఎందుకంటే ఇప్పుడు బరిలో ఉన్న బోండ్ల శ్రీవాణి గంగన్న గారు, మా వదిన గారు, అన్నగారు, అక్కాపూర్ గ్రామ ప్రజలు మాకు 2006 నుంచి 2019 వరకు కూడా 2 పర్యాయాలు సర్పంచ్గా గెలిపించారు. దానిలో భాగంగానే మరి ఇండిపెండెంట్ అభ్యర్థిగా కూడా ఎంపీటీసీ గెలిపించారు అక్కాపూర్ మూటపూర్ గ్రామ ప్రజలు. వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ ప్రజలు ఎప్పుడు మా ఎన్నంటే ఉన్నారు. మేము ఎప్పుడు గ్రామ ప్రజలు పదవి ఉన్నా లేకున్నా వారితోటే మేము ఎప్పుడు అందరం కలిసిమెలిసి ఉంటాము. మేము మా వదినే సర్పంచ్గా గెలిచినప్పటి నుండి ఎన్నో సీసీ రోడ్లు చేయడం జరిగింది, డ్రైనేజీలు కట్టడం జరిగింది, గ్రామ పంచాయతీ బిల్డింగ్ లేకుంటే బిల్డింగ్ కట్టారు, మరియు ముద్రా సంగమాలు కట్టారు, ఎస్సీ సంగమాలు కట్టిపించారు. అన్ని సీసీ రోడ్లు విలేలో ఉన్న సీసీ రోడ్లు అన్నీ వేయడం జరిగింది. మరియు వెంకటేశ్వర టెంపుల్ పురాతనమైన టెంపుల్, గత 400-500 సంవత్సరాలు శ్రీదేవి భూదేవి కళ్యాణ సమేత వెంకటేశ్వర స్వామి. ఇక్కడ దాదాపుగా ఈ టెంపుల్లో మున్నూరు కాపు సంఘం వాళ్ళు నిర్మల్ నుంచి దాదాపు అన్ని పెళ్ళిళ్ళు ఇక్కడనే జరిగినాయి. ఇంకా ఇక్కడ పెళ్ళిళ్ళు జరిగిన టెంపుల్ ఎవరు కూడా విడిపోలేరని చెప్పి ఒక నానుడి. అయితే దానికి టెంపుల్ కొరకు బ్రిడ్జి కావాలని చెప్పేసి గ్రామ ప్రజలు కోరితే అప్పుడున్న రాజకీయ నాయకులు ఎమ్మెల్యేల సహకారంతో ఆ బ్రిడ్జి వేయించడం జరిగింది. మరి వాటర్ సమస్య ఉన్నదంటే 2 ట్యాంకులు, ఈ ఒక్క గ్రామానికి 2 ట్యాంకులు మంజూరు చేయించడానికి ఎంతో ప్రయాసపడి వాటర్ ట్యాంక్ కూడా నిర్మించడం జరిగింది. ఇంకా స్కూల్లో అన్నిట్లలో ఇప్పుడు అక్కాపూర్ స్కూల్ కూడా ఇంకా బాగు చేయాలని చెప్పి మేము ప్రజలు అంటున్నారు. మేము చేస్తాము. గత కొంత బీడీ కార్మికులకు పెన్షన్ లేవని కూడా వాళ్ళు ప్రజలు కోరుతున్నారు. మేము ముందుండి వాళ్ళకు బీడీ కార్మికుల పెన్షన్లు, ఏదైతే వృద్ధాప్య పెన్షన్లు కూడా ముందుండి అందరికీ చేయిస్తామని ప్రజలు ఈసారి ఆశీర్వదిస్తే 3వసారి సర్పంచ్గా గెలిపిస్తే ప్రజల ఆశీర్వాదంతో అన్ని పనులు చేయడానికి మేము సహకారంగా ఉంటాను. ఎందుకంటే నేను కూడా గ్రామ ప్రజలు కూడా నేను ఇక్కడ డైరెక్టర్గా గెలిచి కూడా పిఎస్ఏ చైర్మన్గా ముఠాపూర్ సొసైటీ పిఎస్ఏ చైర్మన్గా చేయడం జరుగుతుంది. ఇదంతా ప్రజల ఆశీర్వాదమే. మేము నిస్వార్థంగా అవినీతి లేకుండా మచ్చ లేకుండా కూడా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. గత 4 సార్లు పదవులు చేసినా కూడా ఎలాంటి మచ్చ లేకుండా మేము పనిచేస్తున్నాం. కాబట్టి ప్రజలు మా వెంటే ఉన్నారని చెప్పేసి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మిత్రులకు పాత్రికలకు ధన్యవాదాలు. ఎక్కడైతే అగ్రకుల వాళ్ళు ఉన్నారో వాళ్లకు ధీటుగా మేము పనిచేసి చూపించాము. ఇప్పుడు కూడా మమ్మల్ని ఆశీర్వదించి మా బీసీ బిడ్డలని గెలిపించాలని చెప్పి కోరుతున్నారు.